సో ఇక్కడ మీరు చూస్తున్నారు MQH ఫౌండేషన్ అన్నమాట, క్విక్ యాక్షన్ లాస్టింగ్ సొల్యూషన్స్. సో దీంట్లో ఏంటి అంటే మోస్ట్లీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది. దీని యొక్క బిజినెస్ ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మీరు లోన్ గురించి దీంట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క MQH ఫౌండేషన్ గురించి అయితే కొద్దిగా ఉందన్నమాట. ట్రస్ట్ అండ్ రియల్ గా లోన్ తీసుకొని దాని తర్వాత పే చేయగలిగితే, రీపే చేయగలిగితే అటువంటి వారి కోసం ఇదైతే పెట్టారు. సో ఈ రోజుల్లో ఎవరికి లోన్ అవసరం లేకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరమే. సో వీళ్ళు ఈ విధంగా ఫౌండేషన్ పెట్టినందుకు ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో గ్రోత్ అనేది చాలా బాగుంది. ఈ యొక్క సిస్టమ్ లో దీంట్లో ఎటువంటి రిస్క్ ఏమి ఉండదు. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఉండదు, ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఉండదు. జస్ట్ హెల్పింగ్ పర్పస్ మాత్రమే ఇది ఉంటుందన్నమాట. సో దీంట్లో మీరు ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు, ఏ విధంగా లోన్ వస్తుందని ఈ వీడియో డీటెయిల్ గా ఎండ్ వరకు చూడండి. ఒక కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టయితే వినండి. ఇది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళ విజన్ ఏమి అంటే, సో దీంట్లో ఎవరైతే ఉన్నారో ఎవ్రీడే ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ప్రతి ఇంట్లో ఉండనే ఉంటాయి. అటువంటి వాళ్ళ కోసం ఇదైతే పెట్టబడింది అనమాట. సో దీంట్లో లోన్స్ అనేది వెరీ ఈజీగా మీకు శాంక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఎట్లా ఏమి అనేది చూద్దాం. నాట్ ఓన్లీ ఈఎంఐస్, మనకి హెల్త్ కానీ లేకపోతే ఏ ఒక్క చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికంతా కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనము మనీని సేవ్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో 2030 కంతా దీంట్లో 1 lakh పీపుల్ కన్నా వీళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళ యొక్క లివింగ్ పర్పస్ కోసం మంచి స్టాండర్డ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఇది మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాము. ఏ విధంగా మనం హెల్ప్ చేస్తాము అంటే, మీకు చెప్పిన విధంగా MQH ఫౌండేషన్ అనేది బెనిఫిట్స్ ఎట్లుంటాయంటే, ఇందులో ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి లోన్ కావాలంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ప్రాపర్టీస్ గురించి పెట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇంట్రెస్ట్ తో మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, మీరు ఎంతైతే మీరు లోన్ తీసుకుంటారో దానికి వీళ్ళే క్యాష్ బ్యాక్ అనేది 20% మీకు బ్యాక్ ఇస్తారనమాట. సో దీంట్లో ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అయితే ఉంది. ఎవ్రీ వీక్ మీరైతే ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. క్విక్ డిస్బర్స్మెంట్ అంటే మీరు ఎప్పుడైతే లోన్ కి శాంక్షన్ అవుతారో క్విక్ గా మీకు అమౌంట్ అయితే మీ యొక్క వ్యాలెట్ లో పడిపోతుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లో అది జరిగిపోతుంది. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకున్నట్లయితే సో దీంట్లో ముందుకెళ్ళొచ్చు అనమాట. బిజినెస్ గా కూడా చూడొచ్చు. మీరు లోన్ తీసుకొని సైలెంట్ గా ఉన్నా కానీ మీకు దీంట్లో మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు జస్ట్ దీంట్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఏం చేయొద్దు. మీకు లోన్ కూడా అవసరం లేదు అనుకుంటే లోన్ కూడా తీసుకోవద్దండి. జస్ట్ సైలెంట్ గా ఉంటే చాలు. మీకు క్యాష్ బ్యాక్స్ అయితే మీకు టైం టు టైం పడిపోతూ ఉంటాయి. అది ఏ విధంగానో రాను రాను చూద్దాము. సో దీంట్లో మీరు చూసినట్లయితే MQH ఫౌండేషన్ మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక వాలంటరీ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది వెరీ ఈజీ. ఎవరికైనా వాలంటరీ కార్డు ఈ యొక్క ఫౌండేషన్ ఉంటే ఈజీగా పొందొచ్చు అనమాట. సో వాలంటరీ కార్డ్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో దీన్నే రిజిస్ట్రేషన్ అని అంటాము. ఇది ఫ్రీ, కానీ దీంట్లో మెంబర్షిప్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. అది 1600 మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్, మెంబర్షిప్ ఫీజు ఇదేదో కట్టేస్తానం డబ్బులు అని మీరు బ్యాక్ స్టెప్ వేసేస్తే మీరు పొరబడిపోతారు. ఏదైతే మీరు కడుతున్నారో అది మెంబర్షిప్ కోసం. అండ్ ఫ్యూచర్ లో మీరు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ లోన్స్ మీరు తీసుకుంటారు. 25,000 కావాలన్నా, 1 lakh కావాలన్నా, 2 lakhs కావాలన్నా, ఈ విధంగా తీసుకుంటా పోతా ఉంటారు. 1600 పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం ఎన్నో వాటికి ఎన్నో విధాలుగా, ఒకవేళ మీ పర్స్ లో 1600 ఉంది, పోయింది అంటే మీరు సైలెంట్ అయిపోరా? లేకపోతే మీకు ఒక సెల్ ఏదైనా రిపేర్ వచ్చింది మొబైల్, సో 1600 పెట్టి రిపేర్ చేయించుకుంటారా లేదా? సో ఆ విధంగా మనము 1600 అని ఒక్క బ్యాక్ స్టెప్ వేసినట్లయితే మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకుంటాము. మీరు 1600 కట్టితే సేమ్ 1600 మీకు బ్యాక్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ మీ డబ్బులు మీకు వెనక్కి అయితే రావడం ఖచ్చితంగా జరుగుతుంది. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ఉంది అని చెప్పాను కాబట్టి సో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అనమాట. దానికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మెంబర్షిప్ ఫీజ్ తీసుకున్న తర్వాత మీకు ఏ విధంగా డబ్బులు వస్తాయి అనేది ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. డైలీ బెనిఫాక్టర్స్ ఏముంటాయి దీంట్లో అంటే 0.5% మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకుంటారో అప్పటి నుంచి 8 రూపీస్ అనేది డైలీ మీకు ఇన్కమ్ వస్తా ఉంటుంది అనమాట. సో అట్లా 8 రూపీస్ ఎంత వరకు వస్తుందంటే 400 డేస్ వరకు వస్తుంది. సో మీరు పెట్టిన 600 రూపీస్ మీకు బ్యాక్ వచ్చేస్తాయి. ఒకవేళ మాకు ఇంకా అమౌంట్ కావాలి,
సో ఫస్ట్ లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు AB వాలంటరీని యాడ్ చేయాలి. అంటే మీకు 2 మెంబర్స్ ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మీరు ఒక్కొక్క పర్సన్ ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ రెఫరల్ లింక్స్ అయితే రైట్ కి లెఫ్ట్ కి ఉంటదన్నమాట. యాడ్ చేసిన తర్వాత మీకు ఏదైతే 8 రూపీస్ వస్తూ ఉంటుంది కదా డైలీ, అది స్టాప్ అవుతుందన్నమాట. సో స్టాప్ అయ్యి మీకు ఫస్ట్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఆఫ్టర్ యాడింగ్ A and B. ఓకే, అర్థమైందా ఇది? సో ఇది నోట్ చేసుకోండి. దాని తర్వాత క్విక్ హెల్ప్ ఏ విధంగా దొరుకుతుంది అంటే, ఏబీని మీరు ఎప్పుడైతే దీంట్లోకి జాయిన్ చేపిస్తారో మీ యొక్క ఫస్ట్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అదే 2250 రూపీస్ అనేది క్విక్ గా మీకు విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మీ వ్యాలెట్ లో పడిపోతుంది అనమాట. ఈ యొక్క హెల్ప్ చార్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాము. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్స్ చూసుకుంటే 1 to 10 ఉన్నాయి, హెల్ప్స్ కూడా 1 to 10 ఉంటాయి. అట్లా అన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఏదైతే 2250 రూపీస్ ఉందో, కొద్దిగా జూమ్ చేస్తా మీకు అర్థమవుతుంది. సో మీకు ఏదైతే ఇక్కడ 2250 రూపీస్ ఉందో అది ఫస్ట్ శాంక్షన్ అవుతుంది ఎప్పుడైతే మీరు A and B ని మీరు ఎంటర్ చేపిస్తారో అప్పుడు 2250 అనేది శాంక్షన్ అయిపోతుంది. సో మీకు లోన్ అవసరమైతే తీసుకొని ఖర్చు పెట్టుకోండి, లేకపోతే వ్యాలెట్ లోనే పెట్టేసేయండి. సో గ్రేస్ పీరియడ్ వచ్చి 1 month వరకు ఉంటుందన్నమాట. సో 1 month మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, సైలెంట్ గా ఉన్నా కూడా మీకు పర్లేదన్నమాట. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత 1 month వరకు కట్టద్దండి. కట్టకుండా 1 month అయిన తర్వాత నుంచి ఎవ్రీ వీక్ మీరు అట్లా 4 weeks 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అట్లా మీరు టోటల్ గా 1800 అయితే 4 weeks లో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనించినారా, మీరు తీసుకునేది వచ్చి 2250 తీసుకుంటారు, కానీ పే చేయాల్సింది 1800 పే చేయాలి. సో మనం ముందు చెప్పుకున్నట్టు దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే 20% క్యాష్ బ్యాక్ కాబట్టి ఇక్కడ 450 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో మీరు తీసుకున్న లోన్ ఇంత, కట్టాల్సిన లోన్ ఇంత అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు 4 weeks అయిపోతుందో దాని తర్వాత వెంటనే మీకు సెకండ్ హెల్ప్ అయితే శాంక్షన్ అవుతుంది. అది 5000 రూపీస్. 5000 రూపీస్ తీసుకున్న తర్వాత 1 month గ్రేస్ పీరియడ్, 1 month వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. 1 month అయిన తర్వాత నెక్స్ట్ వీక్ 8 weeks వరకు అట్లా కట్టాలి. ఎవ్రీ వీక్ 500 రూపీస్ మీరు కట్టినట్లయితే టోటల్ గా 4000 రూపీస్ 8 weeks లో మీరు కట్టారనమాట. సో మీరు తీసుకునేది ఎంత 5000, కానీ కట్టాల్సింది 4000. 1000 రూపీస్ ఇక్కడ వాళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు లోన్ అనేది తీసుకొని మీరు వాడుకున్నా పర్లేదు, వాడుకోకపోయినా పర్లేదు అనమాట. వ్యాలెట్ లోనే అట్లే పెట్టేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళైతే 8 weeks తర్వాత ఈ యొక్క 4000 అనేది పట్టుకొని 1000 రూపీస్ మాత్రమే వ్యాలెట్ లో పెడతారనమాట. సో దీంట్లో మీరు సైలెంట్ గా మీరు ఇద్దరిని జాయిన్ చేపించి ఫస్ట్ లోన్ మీరు శాంక్షన్ చేయించుకుంటే 1 by 1 మీకు జనరేట్ అవుతా ఉంటుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అట్లే పెట్టినట్లయితే మనకి ఇక్కడున్న ఈ కాలం ఉంది కదా, ఇదంతా మనకి బెనిఫిట్స్ అనమాట. ఓకే, సో అట్లా ఎప్పుడైతే అయిపోతా ఉంటుందో దాని తర్వాత లోన్ అట్లా శాంక్షన్ అవుతుంది. ఇక్కడ మీకు హెల్ప్ ఎంత అందుతుంది అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ హెల్ప్ కాలంలో ఇంత హెల్ప్ అయితే మీకు జనరేట్ అవుతా ఉంటుంది అప్ టు 20 lakhs, 2250 నుంచి 20 lakhs వరకు. ఎవ్రీ లోన్ కి మనకి గ్రేస్ పీరియడ్ 1 month ఉంటుంది. ఈఎంఐ వచ్చి మీరు తీసుకున్న లోన్ బట్టి పెంచుతా ఉన్నారు. ఇక్కడ వీక్ వచ్చి ఎంత డ్యూరేషన్ లో కట్టాలి అనేది వీక్ కూడా పెరుగుతా ఉందన్నమాట. మీరు కట్టాల్సింది తీసుకున్నది చూసుకుంటే చాలా వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ గా వాళ్ళు మనకి ఇస్తున్నది 7,88,450 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు సైలెంట్ గా ఉన్నా సరే మనకి అంత క్యాష్ బ్యాక్ అయితే మనకి రిసీవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సెకండ్ హెల్ప్ కావాలంటే అప్పుడు కూడా మనము ఇద్దరిని జాయిన్ చేయించాలా, ఇంకో హెల్ప్ తీసుకోవాలంటే మళ్ళీ మనం ఇద్దరిని జాయిన్ చేయించాలంటే అట్లేం ఉండదు. లోన్ తీసుకున్న తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ని బట్టి మీకు నెక్స్ట్ లోన్ శాంక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు లోన్ తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు లోన్ అయితే మిస్ చేయకూడదు అనమాట. ఇన్స్టాల్మెంట్స్ మిస్ చేసినట్లయితే 10% ఫైన్ తో మీరు నెక్స్ట్ ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది. ఫైన్ తో పాటు ఈఎంఐస్ కట్టేటప్పుడు కూడా మీరు మిస్ చేశారు అనుకోండి, అప్పుడు పూర్తిగా మీరు ఈ యొక్క ఫౌండేషన్ నుంచి తొలగించబడతారు, బ్లాక్ చేయబడతారు అనమాట. సో నెక్స్ట్ ఒకవేళ మాకు డైరెక్ట్ హెల్ప్ కావాలి, ఫోర్త్ హెల్ప్ కావాలి అని అన్నారు అనుకోండి, ఫస్ట్ హెల్ప్ మనకేంటి మెయిన్ ఏని బిని మనం జాయిన్ చేపిస్తే ఫస్ట్ హెల్ప్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఫస్ట్ హెల్ప్ తర్వాత డైరెక్ట్ గా మనకి 2500 ఫోర్త్ హెల్ప్ కావాలి అని అంటే సో డైరెక్ట్ గా 50 మెంబర్స్ ని మీరు జాయిన్ చేయాల్సి ఉంటుంది. మీ కింద 2 మెంబర్స్ ని కాకుండా 50 డైరెక్ట్ యూజర్స్ ని జాయిన్ చేయించాలి. సో మీ దగ్గర సెకండ్ గ్రూప్ లో 150 people అనే ఉండేటట్లు చూసుకోవాలి.
సో ఏ ఒక గ్రూపు బి ఒక గ్రూపు ఫామ్ అవుతుంది. అంటే మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి ఫస్ట్ లోన్ శాంక్షన్ కావాలి, దీంట్లో వాళ్ళు వర్క్ చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే వాళ్ళిద్దరిని రెఫర్ చేస్తారు. సో ఆ ఇద్దరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో సో ఆ విధంగా గ్రూప్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ఆ విధంగా 150 పీపుల్ అనేది ఒకవేళ వచ్చినా కూడా మీకు 25,000 అనేది శాంక్షన్ అవుతుంది. సో ఇది కూడా మీరు ఎప్పుడు చేయాలి, 50 యూజర్స్ ని జాయిన్ చేయడం అంటే 30 days లో అయిపోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు ఫస్ట్ లోన్ తర్వాత వెంటనే మనం ఫోర్త్ హెల్ప్ 25,000 అయితే శాంక్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు ఎప్పుడైతే సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేస్తారో, సిబిల్ స్కోర్ అంటే బయట కాకుండా మీరు ఈ ఫౌండేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే లోన్స్ అనేది కంటిన్యూగా కడతా ఉన్నారు, మిస్ లేకుండా బౌన్స్ లేకుండా అంటే అప్పుడు ఆ యొక్క సిబిల్ స్కోర్ బాగా ఉంది, గుడ్ గా ఉంది అంటే అప్పుడు ఫోర్త్ హెల్ప్ మీరు తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా సిక్స్త్ హెల్ప్ అనేది మీరు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిక్స్త్ హెల్ప్ తీసుకొని కరెక్ట్ గా కట్టేసినారు అంటే డైరెక్ట్ గా మీరు ఎయిత్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు అనమాట. సిబిల్ స్కోర్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్మెంట్స్ అనేది నీట్ గా క్లియర్ గా ఎప్పటికప్పుడు కట్టుకుంటూ ఉండాలి. ఎయిత్ హెల్ప్ ఒకవేళ మనము సిబిల్ స్కోర్ బాగా పెట్టుకుంటే 10th హెల్ప్ అనేది డైరెక్ట్ గా మీరు పొందొచ్చు అనమాట. మీరు ఈ 20 lakhs నమ్మకంగా వాళ్ళు పే చేసినందుకు, తిరిగి మీరు కట్టినందుకు మీకు వాళ్ళు పెన్షన్ గా మీకు మనీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా 1 lakh per month. అట్లా వాళ్ళు 60 months మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి రెఫరల్ బెనిఫాక్టర్ చూసుకున్నట్లయితే ఎవ్రీ మెంబర్ కింద మనకి 500 రూపీస్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే మీరు ఎప్పుడైతే ఏ అండ్ బి ని కంప్లీట్ చేసి జాయిన్ చేయిస్తారో నెక్స్ట్ ఏబి కాకుండా మిగతా ఎవరినన్నా రెఫర్ చేసినా వాళ్ళకి ఈచ్ రెఫరల్ కింద 500 రూపీస్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ ఎప్పుడైతే మీరు రెఫర్ చేసి ఒకరిని జాయిన్ చేపిస్తారో 500 వస్తుంది కదా, ఆ 500 ని తీసి మళ్ళీ మీ ఈఎంఐగా కట్టుకోవచ్చు ఒకవేళ మీరు లోన్ తీసుకున్నట్లయితే. ఇక్కడే కూడా రొటేషన్ అనేది మీకు అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో గ్రూప్ బెనిఫాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ మీరున్నారు, మీరు ఎవరినన్నా లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ మీరు జాయిన్ చేయించారు అనుకోండి. సో ఆ రేషియోస్ ని బట్టి మీకు బెనిఫిట్స్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ 1:1 రేషియోగా ఉంది అనుకోండి, సో ఇక్కడ లెఫ్ట్ గ్రూప్ లో అతని కింద ఇద్దరిని జాయిన్ చేయించారు, ఇక్కడ రైట్ గ్రూప్ లో కూడా అతని కింద ఇద్దరిని జాయిన్ చేయించారు. ఈ లెఫ్ట్ గ్రూపు రైట్ గ్రూపు రేషియోస్ వైజ్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడ అంతమందే ఉన్నారు, ఆ విధంగా మనము లెవెల్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. అప్పుడు వీళ్ళ నుంచి ఇన్కమ్ అయితే మనకు జనరేట్ అవుతుంది. అది 10% బైనరీ. అంటే ఎట్లా అంటే వీళ్ళు 1600 కట్టి జాయిన్ అవుతారు. ఎవరైతే 1600 కట్టి వీళ్ళ కింద అట్లా జాయిన్ అవుతా ఉంటారో ప్రతి వాళ్ళకి 160 రూపీస్ అయితే మనకు జనరేట్ అవుతా ఉంటుంది. అట్లా డైలీ క్యాపింగ్ 30,000 వరకు మనం ఎర్న్ చేసుకునే అవకాశాలు ఇందులో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో సింగిల్ లెగ్ బెనిఫాక్టర్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరున్నారు, మీ కింద రైట్ అండ్ లెఫ్ట్ గ్రూప్స్ కాకుండా ఓన్లీ ఒక్క గ్రూప్ నుంచి మాత్రమే కూడా మీకు మనీ అయితే జనరేట్ అవుతా వస్తూ ఉంటుంది. సో మీరు ఒక్క గ్రూప్ ని సింగిల్ గ్రూప్ నే వీళ్ళు యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీకు 10% అనేది మీరు సైలెంట్ ఉన్నా సరే, మీ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు యాక్టివ్ గా ఉన్నా సరే మీకు 10% అనేది మీకు జనరేట్ అవుతా ఉంటుంది ఇన్కమ్ అనమాట. ఓకే, సో ఒకవేళ వాళ్ళు 10,000 అనేది సంపాదిస్తున్నారు అనుకోండి, సో దాంట్లో 1000 రూపీస్ అనేది మీకు వస్తా ఉంటుంది అనమాట. సో ఇక్కడ రివార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది 250 ఒకవేళ గ్రూప్ ఫామ్ అయితే స్మార్ట్ ఫోన్ అనేది, 2000 గ్రూప్ ఫామ్ అయితే బుల్లెట్ అనేది, 500 గ్రూప్ ఫామ్ అయితే థాయిలాండ్ టూర్ అనేది, 5000 గ్రూప్ ఫామ్ అయితే గ్రాండ్ విటారా, 10,000 గ్రూప్ అయితే ఆడి కార్ ని, 50,000 గ్రూప్ అయితే మీ యొక్క దగ్గరలోని సిటీస్ లో వాళ్ళకి ఫ్లాట్ అనేది అవైలబుల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డైలీ బెనిఫాక్టర్స్ అంటే ఇది ఒక శాలరీ ఇన్కమ్ లాగా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక సెక్యూర్ ఇన్కమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎట్లా అంటే ఆఫ్టర్ 15 మెంబర్స్ మీరు జాయిన్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ కి మీకు 1500 అనేది మీ యొక్క వాలెట్ లో పడిపోతుంది. 30 మెంబర్స్ ని మీరు జాయిన్ చేసినట్లయితే 3000 మంత్లీ బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. 50 మెంబర్స్ ని మీరు జాయిన్ చేసినట్లయితే 5000 మంత్లీ అయితే మీరు శాలరీగా పొందొచ్చు. 100 మెంబర్స్ ని జాయిన్ చేసినట్లయితే 10,000 మీరు మంత్లీ అయితే శాలరీ లాగా పొందొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూడండి. సో దీంట్లో ఎటువంటి డిడక్షన్ లేదనమాట. ఫండ్ ట్రాన్స్ఫర్ కి ఏమీ మనీ అయితే కట్ కాదు. సో 10% అనేది సర్వీస్ ఛార్జ్ పడుతుంది ఒకవేళ బ్యాంక్ విత్డ్రా పెట్టుకున్నట్లయితే. సో ఇక్కడ ఒక్క పర్సన్ ఒక్క ఐడితో ఒక ఈమెయిల్ ఐడితో ఒక్క మొబైల్ తో ఒక్కరు మాత్రమే ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఒకవేళ నేను చెప్పాను కదా ఐడి క్యాపింగ్ అని, మీ కింద వాళ్ళు ఒకవేళ రేషియోస్ని బట్టి వాళ్ళు చేస్తూ పోతూ ఉంటే మీకు 30,000 అనేది మనీ జనరేట్ అయినట్లయితే సెమినార్స్ అనేది మీ యొక్క సిటీ దగ్గర మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే దీనికి లింకప్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంటే ఇవ్వాల్సి ఉంటుంది. మినిమం విత్డ్రాల్ వచ్చి డాలర్స్ లో అయితే $20, రూపీస్ లో అయితే 1000 రూపీస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ మిస్ అయితే 10% డైలీ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇన్స్టాల్మెంట్స్ అయితే పెట్టుకోకుండా మీరు కట్టుకున్నట్లయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క MQH ఫౌండేషన్ లో ఏంటి అంటే ఎప్పుడైతే మీరు డైరెక్ట్ యాక్టివ్ గా 50 యూజర్స్ ని మీరు జాయిన్ చేసినట్లయితే గోవా ట్రిప్ వెకేషన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు డేస్ ఇస్తారు, ఎన్ని డేస్ ఉండాలి ఏమి అనేది. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఇది దగ్గర స్టార్ట్ అయ్యి కూడా మీకు 1 మంత్ సో ఇది స్టార్ట్ అయ్యి దగ్గర 1 మంత్ 5 to 6 days మాత్రమే అవుతుందన్నమాట. సో ఈ 1 month 6 days లో కూడా 29,000 మంది దీంట్లో జాయిన్ అయ్యడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మీ కింద ఇద్దరిని మాత్రమే జాయిన్ చేయించి మీరైతే ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ గా మీరు చూడొచ్చు అనమాట. దీనికి మించి మీకు డబ్బులు అయితే దీంట్లో శాంక్షన్ అవుతూ వస్తుంది, మీకు క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూ ఉంటుంది. మనలాగా ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళకు కూడా ఇది ఒక సజెషన్ చేశారు అనుకోండి, వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. సో మరిన్ని డీటెయిల్స్ కోసం దీంట్లో జాయిన్ అవ్వడం కోసం నా నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా నేను ఫర్దర్ గా మీరు హెల్ప్ చేయగలను అనమాట. ఓకే, సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.